చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు వద్దకుంటూ నీ ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి. వస్తా. నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది. చూడండి, పెట్టుబడి పెట్టడానికి ఇది వ్యాపారం కాదు. వ్యాపారం కాకపోతే ఎందుకింత పెట్టుబడి పెట్టావు? మనసా, చాలా, సానుభూత? చస్తుందో బ్రతుకుతుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు? మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడో? సారీ, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు. నా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు. దానికి దీనికి ఏమిటి తేడా? చావడానికి చంపడానికి ఉన్న తేడా. మరంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు? మనుషుల్లో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఉంది. పరిస్థితులే మనుషులను రాక్షసులు చేస్తాయి. నా జీవితానికి ఇది ఒక బ్రతుకు తెరువు అవుతుంది అనుకున్నాను. నా బ్రతుకు తెరువు కొందరు జీవితాలు నాశనం చేస్తున్న నేను కల్లో కూడా ఊహించలేదు. నేను మనిషిని. నాకు సొంత చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తల్లి లేదు అన్నా, ఉంది. ఆమె తల్లి కాదు, దేవత. నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను. నా ఒంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసి కన్నీరు కార్చగలిగాను. చూడగలుగుతున్నా, ప్రతి మనిషి ఏదో పరిస్థితిలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేసుకుంటాడు. తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు. తన తప్పు తను సర్దిద్దుకోగలిగిన వాడు మానవుడు అవుతాడు. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది. మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి. అవకాశం నాకు ప్లీజ్. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం సుముహూర్తే నమస్కారం. నమస్కారం. ఇదిగోండి మీ డబ్బు. ఇదేమిటి? మీరు ఇచ్చిన 10,000 సార్. ఈ 10,000 వల్లే ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ 10,000 మీరు తీసుకున్న ఆ అమ్మాయి జీవితం నిలబెట్టింది. 10,000 ఏంటి? నేను ఇవ్వడం ఏంటి? నా వల్ల అమ్మాయి జీవితం నాశనం కావడం ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయితో నాకు ఏ విధమైన సంబంధం లేదని మీకు తెలుసు. కేవలం మీరు 10,000 ఇవ్వడం వల్ల నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేయకండి. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాను. నీతో సంబంధం ఉన్న అమ్మాయిని మా అబ్బాయికి ఎలా పెళ్లి చేస్తావయ్యా? లాయర్ గారు అలా చెప్పంటే కదా నేను చెప్పాను. లాయర్ గారు? లాయర్ గారు చెప్పడం ఏంటి? ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడు. లాయర్ గారు, ఏమండి లాయర్ గారు, ఈ అమ్మాయికి నాకు సంబంధం ఉందని నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించి ఆయనతో 10,000 ఇప్పించింది మీరు కాదు? ఏమిటి శర్మ, ఇతను కోర్టులో చెప్పింది అబద్ధం సాక్ష్యమా? ఎవరు సార్ మీరు? నేనేమిటి అబద్ధం సాక్ష్యం చెప్పించడం ఏంటి? ఇన్నేళ్ల నా సర్వీస్ లో నేను ఎప్పుడైనా అబద్ధం సాక్ష్యం చెప్పించడం చూశారు సార్ మీరు? ఏమయ్యా, నువ్వు నేను ఎప్పుడు కలుసుకున్నావు, ఎప్పుడు మాట్లాడుకున్నావు? ఈ కేసుతో నాకు సంబంధం ఉంది, నేను సాక్ష్యం చెప్తాను అన్నావు. సరే రమ్మన్నాను, వచ్చావు, సాక్ష్యం చెప్పావు. సార్, మీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు సరిగ్గా తెలియదు. ఆడపిల్లలు ఉండే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉసురు మాత్రం పూసుకోవద్దని చెప్తున్నాను. కేవలం ఈ పిల్ల పెళ్లి పాడు చేయడం కోసం నాతో మీరు అబద్ధం సాక్ష్యం చెప్పించారు. ఏమండి ధనంజయరావు గారు, ఏమిటి న్యూసెన్స్ అంతా? న్యూసెన్స్ కాదండి, మహా న్యూసెన్స్. ఆనాడు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను చంపడానికి ప్రయత్నించానని నా మీద పోలీస్ కేసు పెట్టింది. కోర్టులో సాక్ష్యం ఇచ్చాడని
ఏ ₹1,00,000 ఇతని బుట్టలో వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపేసి నా ఆస్తితో కొట్టాలని చూస్తుంది. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ అండి. ఇన్స్పెక్టర్ గారు చూడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, లేకపోతే అరెస్ట్ చేస్తాను. నిజమే చెప్తున్నాను. కేవలం నా ఒక్క అబద్ధ సాక్ష్యం వల్ల అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అంటే నువ్వు చెప్పిన అబద్ధము సాక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీర్పు చెప్పానంటావా? అంటే మేమంతా అసమర్థులం అంటావా? అబద్ధము సాక్ష్యం ఏదో నిజమేదో మాకు తెలియదంటావా? చూడు, అనవసరంగా నువ్వేదో చేయడానికి వచ్చి మరేదో చేయడానికి ప్రయత్నించు. వెళ్ళు, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఇదిగో జడ్జి గారు కూడా కోపం వచ్చింది. వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడు తమ్ముడు, నా మాట నమ్ము. నాకు కల్పనకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నీకు కల్పనకు ఉన్న సంబంధాన్ని చేకొట్టడం కోసమే మీ నాన్న డబ్బారు చూపించి నాతో అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయదు. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దంటావు, మరి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయమంటావా? అంత పవిత్రురాలైతే నువ్వే కట్టుకో. నీ ఉద్రేక నాటడం నాకు వేరే మార్గం కనిపిస్తుంది. అసలు నువ్వెవరు? నన్నెందుకు ఆపావు? నీకు నాకు సంబంధం ఏమిటి? నువ్వు చావడానికి బ్రతకడానికి మధ్య ఉన్న సంబంధం. లేదు, నేను చావాలి. జరిగింది చాలు. అదే నేను నిర్ణయమైతే నేను కాదని నాకు కాదు. సత్య ముందు నా చావుకు అభిమనుడే కారణమని ఈ తెల్లకాతి మీద రాసి సంతకం పెట్టి కమా. నేరం చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది. నా శిక్ష నువ్వు వేసుకుంటే నేను చేసిన పాపాన్ని శిక్ష అనుభవించాలిగా. ఏ రాయలేదే? రాయడానికి మనసు రావటం లేదు కదా. రాసిస్తానని ఉరికిస్తానని భయం కదా. నేను ఎలాగో చస్తున్నానో పాపం ఆయన ఎందుకు చంపడం అనే? నన్ను చంపాలన్నంత కోపం దానివి బాధపడటం దీనికి ఎందుకు ఆగా? నువ్వు మనిషివి కాబట్టి, నీకు మనసుంది కాబట్టి, ఆ మనసు మెత్తబడింది కాబట్టి. అలాగే నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉందని, నా మనసు మెత్తబడిందని నువ్వు ఎందుకు అనుకో? చూడు కదా, సత్యం సాధిస్తా. బ్రతికించారుగా, ఏం సాధించాను? బాగా బ్రతికే మనిషిని బ్రతకనివ్వకుండా చేశారు. బ్రతికే వద్దనుకున్న దాన్ని బ్రతికించారు. ఇప్పుడు నేను బ్రతికి ఏం చేయాలంటారు? చెప్పండి, నన్నేం చేయమంటారు? మీరేసిన ముద్రతో బయట మనిషిగా తిరగల్లా, బ్రతకల్లా. ఒకవేళ బ్రతకాలనుకున్నా ఈ సంఘం నన్ను బ్రతకనిస్తుందా? అందుకే నేను చావాలంటే చావాలి. మనిషి గమ్యం చావు కాక. నిజమే, బ్రతకడానికి నాకు ఒక గమ్యం కావాలిగా. నీ మనసు మార్చుకోగలిగితే ఆ గమ్యం నేనే అవును. నా వల్ల నాశనం నీ నా వల్ల